హాయ్ స్టూడెంట్స్, నేను మీ నాగర్ మాస్టర్ని. ఈరోజు మనం సమితుల్లో రెండో అభ్యాసం అంటే ఎక్సైజ్ 2.2 లెక్కల్ని ప్రారంభిస్తున్నాం. సో స్టూడెంట్స్ జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఈ లెక్కలు చాలా సులువుగా ఉంటాయి. చివరిదాకా చూడండి, ఇంకా ఈజీగా ఉంటాయి. ఈ లెక్కలు చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి స్టూడెంట్స్, మనకి ఈరోజు చేసుకునే లెక్కలు ఏంటంటే ఈరోజు చెప్పి అభ్యాసం 2.2 ఎక్సైజ్ సెకండ్ 2.2. First, like, if a is equal to set of 1, 2, 3, 4, and b is equal to 1, 2, 3, 5, 6, the find a instruction b and b instruction a are they are equal. ఇవి రెండు కూడా సమానమైన అని అడుగుతున్నాడు. అదే తెలుగులో చూడండి, a అని ఈక్వల్ టు 1, 2, 3, 4 అండ్ b is equal to 1, 2, 3, 5, 6 అయినా ఏ ఇన్స్ట్రక్షన్ బి అండ్ బి ఇన్స్ట్రక్షన్ ఏ కనుగొనండి, రెండు సమానమైన అడుగుతున్నాడు. ఇప్పుడు ఇందులో లెక్కలో ఏ ఈక్వల్ ఎంత మనకి 1, 2, 3, 4 అండ్ బి ఈక్వల్ ఎంత మనకి 1, 2, 3, 5, 6. ఇంటరాక్షన్ అంటే అర్థం మనకి ఇంటరాక్షన్ అంటే మనకి ఛేదనము అంటే ఉమ్మడి మూలకాలను రాసిన రెండింటిలోని. అంటే చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 ఇంటర్సెక్షన్ 1, 2, 3, 5, 6. ఈ రెండిట్లో ఇప్పుడు మనకి కామన్గా ఏమున్నాయి చూడండి. కామన్గానే 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 3 ఉంది. సో ఈ ఉమ్మడిగా ఉన్నటువంటి ఈ మూలకాలనే మనం ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. 1, 2, 3 ఏ ఇంటర్సెక్షన్ బి. దేర్ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు, అలాగే మనకి బి ఇంటర్సెక్షన్ ఏ కూడా అడుగుదాం. బి ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ముందు బి రాస్తాం 1, 2, 3, 5, 6 ఇంటర్సెక్షన్ 1, 2, 3, 4. ఈ రెండింటిలో కూడా సేమ్ అదే విధంగా చూస్తే మనకి మూడు మూలకాలు లాగా ఉన్నాయి. మనకి ఇది కూడా మనకి 1, 2, 3, 3. ఇంక ఈ రెండులో కామన్గా ఏమన్నా మనకి 1, 2, 3 ఇందులో కూడా. సో 2, 3. దేర్ఫోర్ బి ఇన్స్ట్రక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2. ఈ రెండింటిని పరిశీలిస్తే సో ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ ఇన్స్ట్రక్షన్ అండ్ బి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం ఆర్ ఈక్వల్ అడిగాడు, అంటే ఈ రెండు సమానం అడిగాడు. చూస్తే మనకి ఎలా ఉన్నాయి. దేర్ఫోర్ ఏ ఇన్స్ట్రక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇన్స్ట్రక్షన్ ఏ సమానము అవుతున్నాయి అని చెప్పేసి మనకు తెలిసిపోయింది. ఎందుకంటే దీని విలువ మనకి 1, 2, 3, దీని విలువ 1, 2, 3. సో మనకి ఆన్సర్ వచ్చింది. స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి, జాతీయకించండి. రెండు లెక్క ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 2, 4. ఫైండ్ అయితే ఏ ఇంటర్సెక్షన్ 5 మరియు ఏ ఇంటర్సెక్షన్ ఏ కనుగొనము. మరియు కనుగొన తర్వాత ఏం చేయమంటే వ్యాఖ్యానం కామెంట్ చేయమంటాడు. ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 2, 4 అండ్ ఫైండ్ ది ఏ ఇంటర్సెక్షన్ 5 అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కామెంట్. అంటే ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 0, 2, 4. ఇక్కడ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఓన్లీ ఫర్ సెట్ నాట్ ఎలిమెంట్స్. అందులో మనకి ఏ ఒక్క మూలకం కూడా ఉండదు. ఒకవేళ మూలకం ఉంటే అది శూన్య సమితి కాదు. సో ఈ రెండింటికి కలిపి మనకి ఇంటర్సెక్షన్ వేస్తే అవుతుంది మనకి ఏ ఇంటర్సెక్షన్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, 2, 4 ఇంటర్సెక్షన్. సో ఏమొచ్చింది మళ్ళీ మనకి రెండింటికి ఉమ్మడిగా ఉన్నది మనకి ఇంటర్సెక్షన్. ఇందులో కామన్గా ఏమీ లేవు కాబట్టి ఆ సమితి వచ్చింది. సో ఏ ఇంటర్సెక్షన్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది. దేర్ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ 5 ఈజ్ ఈక్వల్ టు 5. ఏ సంఖ్యకైనా ఏ సమితికైనా శూన్య సమితి ఛేదనం చేస్తే తిరిగి మనకి ఆ శూన్య సమితే వస్తుంది. శూన్య సమితితో ఏ సమితినైనా సరే ఇంటరాక్షన్ చేస్తే ఛేదనం చేస్తే వచ్చే విలువ శూన్య సమితే. ఇది కామెంట్. ఓకే స్టూడెంట్, నెక్స్ట్ లో చూద్దాం. ఏ ఇన్స్ట్రక్షన్ ఏ అంటే 0, 2, 4 ఇంటర్సెక్షన్
0, 2, 4. రెండింటిలో ఉమ్మడి ఏంటి మనకి 0, 2, 4. ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ వచ్చింది. దేర్ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ వచ్చింది మనకి ఏ వచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఏ సమితికి ఆ సమితిని మనం ఛేదనం చేస్తే తిరిగి అదే సమితి వస్తుంది. అంటే ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, బి ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి, సి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు సి, 5 ఇంటర్సెక్షన్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. అదే వేరే సమితితో శూన్య సమితిని ఇంటర్సెక్షన్ చేస్తే మనకి అలా శూన్య సమితి వస్తుంది. సో ఇది మనకి అంటే మనకి ఏ సమితికి ఆ సమితిని ఛేదనం చేస్తే అదే సమితి వస్తుంది. ఏ సమితినైనా సరే నల్ సెట్తో అంటే శూన్య సమితితో ఛేదనం చేస్తే మన శూన్య సమితి వస్తుంది. సో స్టూడెంట్స్ ఇది జాగ్రత్తగా 3 లెక్క చూడండి స్టూడెంట్స్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10 and b is equal to 3, 6, 9, 12, 15 ఫైండ్ అయితే a మైనస్ బి అండ్ మరియు b మైనస్ ఏ విలువలను కనుగొనము. ఇప్పుడు మనకి a మైనస్ బి బి మైనస్ ఏ అంటే ఇవేంటి మనకి అంటే ఏలో ఉన్న మూలకాలన్నింటినీ తీసేస్తే బిలో సంబంధించి తీసేస్తే వస్తుంది. సో చూడండి డైరెక్ట్ లెక్క చూద్దాం. a ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10 and b is equal to 3, 6, 9, 12, 15. సో ఏ తెలిసింది, బి తెలిసింది. ఇప్పుడు ఏలో ఉన్న విలువని బిలో ఉన్న విలువని చూసుకుని మనం ఏ మైనస్ బి కట్టమంటున్నాడు. ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి ఏలో రాస్తాం 2, 4, 6, 8, 10 మైనస్ 3, 6, 9, 12, 15. ఇప్పుడు ఈ రెండింటిలోనే ఉన్నటువంటి ఉమ్మడి మూలకాలను మనం చూపించాలి. చూపిస్తే ఏం చేస్తామని చూడండి. రెండింటిలో ఉమ్మడి మూలకాలు మనకి 2 లేదు, 3, 4 కూడా లేదు, 6 ఉంది. నెక్స్ట్ ఇంకేమీ లేవు, 8 ఇక్కడ లేదు, 10 కూడా ఇక్కడ లేదు. సో ఈ రెండింటిలో ఉమ్మడి మూలకాలు తీసేస్తే ఇప్పుడు ఏమయ్యా మనం ఏ మైనస్ బి అంటే ఏ మొదటిది కాబట్టి ఏలోంచి బిల్ని తీసేగా అంటే ఉమ్మడి మూలకాన్ని తీసేగా ఏలో మిగిలిన వాటిని అంటే 2, 4, 8, 10 వీటిని మనం ఏ మైనస్ బి చెప్తాం. సో మనకి ఏ మైనస్ బి వచ్చింది. స్టూడెంట్స్ ఈసారి బి మైనస్ ఏ చేద్దాం. బి మైనస్ ఏ అంటే చూద్దాం ఒకసారి. బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే 3, 6, 9, 12, 15 మైనస్ ఏ ఎంత మనకి 2, 4, 6, 8, 10. ఇప్పుడు ఈ రెండింటిలో ఉమ్మడిగా ఏముంది మూలకం చూడండి. మనకి 3 లేదు, 6 ఉంది. ఇక్కడ కూడా మనకి 6 ఉంది. ఇక మిగతా ఏమీ లేవు. రెండింటిలోని ఉమ్మడిగా ఉన్న మూలకాన్ని 6 తీసివేస్తే ఇప్పుడు ఏ వేసుకోవాలి, బి వేసుకోవాలా? ముందు బి ఉంది కాబట్టి బిలో వేసుకోవాలి. సో బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 3, 9, 12, 15. సో నోట్ చేసుకోండి 4 లెక్క. ఏ మరియు బిలు రెండు సమితులు. ఏ సబ్సెట్ బి అయినా ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏ అండ్ బి ఈజ్ ఏ 2 సెట్స్, రెండు సమితులు. ఏ అండ్ బి ఈజ్ ఏ 2 సెట్స్, రెండు సమితులు అయితే ఏ సబ్సెట్ బి అంటే ఏలో ఉన్న ప్రతి మూలకము బిలో ఉంటుంది. ఏలో ఉన్న ప్రతి మూలకము బిలో ఉంటుంది. సో ఇంకేంటి మనకి ఏ యూనియన్ బి అడిగాడు. ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్న మూలకాన్ని బిలో ఉన్న మూలకాన్ని రెండింటిని రాయాలి. ఏలో ఉన్న మూలకాన్ని బిలో ఉన్న మూలకాన్ని ఒక రెండు రాయాలి. అప్పుడు యూనియన్ చేస్తే ఏమవుతుంది మనకి మొత్తం బిలోనే వచ్చేస్తాయి. కాబట్టి ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు బి. ఫర్ ఎగ్జాంపుల్కి ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఏమవుతుంది? ఏ సబ్సెట్ బి అయింది చూడండి. ఏలోని ప్రతి మూలకం కింద ఉంది కదా. సో ఏ అండ్ బి అవుతుంది మనకి 1, 2, 3 యూనియన్ 1, 2, 3, 4, 5 ఈజ్ ఈక్వల్ టు 1,
2, 3, 4, 5. చూడండి, ఏలోనే రాస్తాం, బిలోనే రాస్తాం. చివరికి ఏమొచ్చింది మనకి? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు, దేర్ ఫోర్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి వచ్చింది. చూడండి, సో ఇది ఓకే, అబ్జర్వ్ చేయండి.